దయచేసి ఇది గమనించగలరు. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1138. ఈరోజు డైలీ మనీ షోలో నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక అనౌన్స్మెంట్ రాబోతుందని చెప్పి. అక్కడి నుంచి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వేరే స్టేట్మెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. వాటి గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న నేను 2.5 కిలోమీటర్స్ వాక్ చేశాను అండ్ 45 మినిట్స్ పాటు చెస్ట్ వర్కౌట్స్ చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డైలీ మనీలో ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 409 పాయింట్స్ పెరిగి 80,567 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 135 పాయింట్స్ పెరిగి 24,715 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.63% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.75% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.76% పెరిగింది. ఈ రోజు సెషన్లో నిఫ్టీ పెరిగినటువంటి 135 పాయింట్స్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అండ్ మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టర్ అయితే మంచి కంట్రిబ్యూట్ చేశాయి. ఈ మెటల్ స్టాక్స్ ఈ రోజు సెషన్లో పెరగడానికి మనం రీజన్ చూసినట్లయితే ఒకటి, ఈ సెప్టెంబర్ లోని ఫెడ్ మీటింగ్ ఏదైతే ఉన్నదో ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్ అయితే ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి కదా. సో ఈ రేట్ కట్ తో పాటుగా మరొక రీజన్ ఏంటంటే చైనాలోని స్టీల్ ఓవర్ కెపాసిటీ అయిపోవడంతో ఇప్పుడు చైనా గవర్నమెంట్ స్టీల్ ప్రొడక్షన్ అయితే కట్ చేయడానికి చూస్తున్నది. సో చైనా గనక స్టీల్ ప్రొడక్షన్ ని కట్ చేసినట్లయితే దానివల్ల మన ఇండియన్ మెటల్ కంపెనీస్ బెనిఫిట్ పొందుతాయి. సో ఇటువంటి వేరియస్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో కూడా ఈ రోజు సెషన్ లోని మెటల్ స్టాక్స్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. వీటితో పాటుగా గ్లోబల్లీ జరుగుతున్నటువంటి సినారియోస్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నిన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పేసి వైట్ హౌస్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చింది కదా. బట్ ఇతని దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏది కూడా మార్కెట్స్ ని భయపట్టే విధంగా అయితే లేదు. ఈయన ప్రీవియస్ గా మన పైన ఆల్రెడీ 50% టారిఫ్స్ ఏవైతే విధించేశారో వాటిని అయితే సమర్థించుకుంటూ ఇతను స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగిందంటే ఇండియా మా పైన అంతకన్నా ఎక్కువగానే టారిఫ్స్ విధించడం వలన మేము ఇండియాలోని ఎటువంటి ప్రొడక్ట్స్ ని కూడా అమ్మలేకపోయాం. సో ఇండియా పైన మేము విధించినటువంటి 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రీజనబుల్ టారిఫ్సే అండ్ ఇండియా ఇప్పుడు టారిఫ్స్ తగ్గిస్తా అంటుంది కానీ ఇది టూ లేట్ అని చెప్పేసి ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి మరీ సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్స్ కూడా ఏమీ లేకపోవడంతో మార్కెట్ అయితే ఆయన కామెంట్స్ ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. దీంతో పాటుగా చైనా కండక్ట్ చేస్తున్నటువంటి మ్యాసివ్ మిలిటరీ పరేడ్ లోని రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి పుతిన్ గారు అండ్ అలాగే నార్త్ కొరియా లీడర్ అయినటువంటి కిమ్ జాన్ ఉన్ వీళ్ళిద్దరూ అయితే కనపడ్డారు. వీళ్ళతో పాటు మరింత మంది లీడర్స్ అయితే కనపడ్డారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం చైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కంప్లీట్ డిఫెన్స్ పవర్ అయితే షోకాస్ చేసినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దీంతో డొనాల్డ్ ట్రంప్ దీని రిలేటెడ్ గా కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే చైనా వాళ్ళ ఫ్రీడమ్ ని పొందడానికి యుఎస్ చాలా సపోర్ట్ చేసింది అండ్ దానిలోని చాలా మంది యుఎస్ సిటిజన్స్ చనిపోయారు. సో చైనా ఇది గుర్తు పెట్టుకోవాలని అండ్ ఈ పరేడ్ లో పాల్గొన్నటువంటి పుతిన్ గారికి అండ్ అలాగే కిమ్ జాన్ ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరికి కూడా తన రిగార్డ్స్ చెప్తున్నారు. చెప్తూ ఇతను ఏమంటున్నారంటే యుఎస్ కి అగైనిస్ట్ గా కాన్స్పిరసీ అయితే నడుస్తున్నదని చెప్పి ఆయన ట్వీట్ లోని మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ట్రంప్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే యుఎస్ లేకుండా ప్రపంచం చచ్చిపోద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఇతను అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఒకటి ఉన్నది, యుఎస్ లేక ముందు కూడా చాలా కంట్రీస్ బాగానే బతికాయి, యుఎస్ తర్వాత కూడా చాలా కంట్రీస్ బాగానే బతుకుతాయి కూడా. ఏ కంట్రీ లేకపోయినా కూడా అదర్ కంట్రీస్ చచ్చిపోతాయంటే అది జరగని పరిస్థితి. ఎస్, ఒక కంట్రీకి మరొక కంట్రీతో అవసరం ఉంటుంది అండ్ ట్రేడ్ జరుగుతుంది తప్ప ఒక కంట్రీ లేకపోతే ఏకంగా ప్రపంచమే చచ్చిపోద్దంటే దాన్ని ఎవ్వరూ కూడా నమ్మరు. ట్రంప్ చేసినటువంటి ఈ స్టేట్మెంట్స్ గురించి మీరే అనుకుంటున్నారంటే నిజంగా యుఎస్ లేకపోతే ప్రపంచం చచ్చిపోద్దని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. కాకపోతే ఈయన ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన పైన టారిఫ్స్ వేసిన తర్వాత మన ఇండియా అయితే దిగొస్తుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ భావించిన ఇండియా సైడ్ నుంచి అటువంటి స్టెప్స్ అయితే కనపడలేదు. దీంతో పాటుగా ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి ఈ సమిట్స్ అవి ఏవైతే ఉన్నాయో వాటిలోని గ్లోబల్ లీడర్స్ అందరూ ఏకమవుతుండడంతో దాన్ని ట్రంప్ అయితే తట్టుకోలేకపోతున్నట్లుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ కి అగైనిస్ట్ గా ఇప్పుడు మన ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా కలిపి వర్క్ చేయబోతున్నాయంటే అది యుఎస్ కి ఎందుకు నచ్చుతుంది? నచ్చదు కదా. ఇప్పటి వరకు యుఎస్ ఏం చేస్తూ వచ్చింది? రెండు కంట్రీస్ మధ్యన ఏవో ఒక గొడవలు పెట్టడం ఇటువంటివి యుఎస్ చాలా చోట్లే చేసింది, మనం చూసాం కూడా. ఇప్పుడు ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా కలిసిపోతున్నాయి అనేసరికి డొనాల్డ్ ట్రంప్ కి అయితే అది మింగుడు పడట్లేదు అన్నది క్లియర్ గా కనబడుతుంది. ఇతని దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ చూస్తే వాటిని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. దీంతో ఫైనల్లీ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి
ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నా కూడా మార్కెట్ అయితే కొంతవరకు ఇగ్నోర్ చేస్తున్నట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, యుఎస్ వలన మనకెంత ఉపయోగం ఉన్నదో మన వలన యుఎస్ కి కూడా అంతే ఉపయోగం ఉన్నది. ఇక్కడ ఎవరి మధ్యనైనా రిలేషన్షిప్ ఇచ్చి పుచ్చుకున్నట్టుగా ఉండాలి తప్ప నేను శాసిస్తాను మీరు పాటించాలి అనే ధోరణిలో వెళ్తే ఏ కంట్రీకైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని బట్టి మనం చూస్తుంటే మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ తగ్గేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి ధోరణి ఇతను కొనసాగించుకుంటూ వెళ్లారనుకోండి, అల్టిమేట్లీ దాని వలన యుఎస్ ఎకానమీయే స్ట్రగుల్ అవుతుంది. యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అయినట్లయితే అక్కడ లోకల్స్ దగ్గర నుంచి ట్రంప్ కి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ లోని ట్రంప్ అయితే తగ్గాల్సినటువంటి అవసరమే ఉన్నది. చూద్దాం ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది. వీటితో పాటుగా మనం రష్యా నుంచి ఎక్కువగా క్రూడ్ ని అండ్ అలాగే రష్యా నుంచి డిఫెన్స్ ప్రొడక్ట్స్ ని కూడా కొంటున్నాం అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ మొన్నే ట్వీట్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా కదా. ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే మన ఇండియాకి లాంగ్ రేంజ్ S-400 మిసైల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క న్యూ డెలివరీస్ అయితే త్వరలోనే చేస్తాం. వీటి రిలేటెడ్ గా ఇండియాతోనైతే డిస్కషన్స్ లో ఉన్నట్టుగా రష్యా చెప్తుంది. అండ్ అంతేకాకుండా చైనాతో ఉన్నటువంటి మన ఇష్యూస్ ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటున్నాం కదా. దీంతో మన ఇండియా అండ్ చైనాకి చెందినటువంటి వేరియస్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ జాయింట్ వెంచర్స్ ని ఫామ్ చేసేందుకు గాను డిస్కషన్స్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ప్రీవియస్ గా ఇండియా అండ్ చైనీస్ కంపెనీస్ జాయింట్ వెంచర్స్ కి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉండేవి. బట్ ఇప్పుడు రెండు కంట్రీస్ కూడా కలిపి వర్క్ చేయబోతున్నాయి. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ జాయింట్ వెంచర్స్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే ఇప్పుడు ఫాస్ట్ ఫేజ్ లో మూవ్ అవుతున్నట్లుగా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం చైనాని పూర్తిగా నమ్మలేం, కానీ చైనాకి కూడా మనతో అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ నుంచి చైనా అట్లీస్ట్ ఇండియాతోని ఈ ఫ్రెండ్లీ నేచర్ ని కంటిన్యూ చేసినట్లయితే రెండు ఎకానమీస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మన మార్కెట్ రిలేటెడ్ గా ట్రాక్ చేయవలసినటువంటి మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఈ రోజు నుంచి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే జరుగుతున్నది కదా. ఈ మీటింగ్ లోని రెండే జిఎస్టీ స్లాబ్స్ అయితే తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ గా జిఎస్టీ కౌన్సిల్ అయితే వర్క్ చేస్తున్నది. వీటిలోని ఏ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీ ఎంత తగ్గుతుంది అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. వేటిపైన అయితే జిఎస్టీ తగ్గుతుందో వాటి యొక్క సేల్స్ బాగా పెరగచ్చు. దీంతో పాటుగా మన కంట్రీలోని కన్జంప్షన్ కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ లోని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. వేరియస్ సెక్టర్స్ ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అవుట్కమ్ గురించి అయితే ఎదురు చూస్తున్నాయి. వీటితో పాటుగా ఈ కొత్త జిఎస్టీ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం కొంత డిలే అయిందనుకోండి. ఈసారి ఫెస్టివల్ సీజన్ ఉన్నది కదా, ఈ ఫెస్టివల్ సీజన్ కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు. జనరల్లీ ఫెస్టివల్ సీజన్ లో మన కంట్రీలో కన్జంప్షన్ భయంకరంగా జరుగుతుంది కదా. సో దీనివల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి వేరియస్ ఇండస్ట్రీస్ అయితే కొంత భయపడుతున్నాయి. కానీ గవర్నమెంట్ అయితే ఈ న్యూ జిఎస్టీ రేట్స్ ని నవరాత్రి లోపే ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నాయి. సో ఫైనల్లీ ఈసారి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఎటువంటి అవుట్కమ్ వస్తుంది అన్నది మనం చూడాలి. గవర్నమెంట్ ఒకవేళ త్వరలోనే ఈ న్యూ జిఎస్టీ రేట్స్ ని అమలు చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ కనుక చేసినట్లయితే దాన్ని మనం బిగ్ పాజిటివ్ గా చూడొచ్చు. దానివల్ల ఫెస్టివల్ సీజన్ లో ఇంకా ఎక్కువగా సేల్స్ జరగచ్చు, కాబట్టి కన్జంప్షన్ పెరుగుతుంది. ఓవరాల్ గా మన ఎకానమీలో యాక్టివిటీ ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మార్కెట్ పాజిటివ్ గానే తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ నిన్నటి నుంచి న్యూఢిల్లీలో స్టార్ట్ అయినటువంటి సెమీకాన్ గురించి నిన్న వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. దీనిలోని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. మన ఇండియా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఎలా గ్రో అవబోతుంది, దీనికి గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ వరల్డ్ వైడ్ కూడా చూసినట్లయితే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇక్కడ నుంచి ఎలా గ్రో అవనున్నదన్న దాని గురించి నరేంద్ర మోడీ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు కదా. ఎప్పుడైతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మోడీ గారి దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతో మన ఇండియాలోని సెమీ కండక్టర్ రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి వేరియస్ స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. దీనిలో ఒక కంపెనీ గురించి మనం ఈ రోజు అయితే మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ పేరు SPEL సెమీ కండక్టర్. ఇది చాలా చిన్న కంపెనీ. సో ఈ సెమీకాన్ జరిగిన తర్వాత మీరు చూసినట్లయితే నిన్నటి నుంచి ఈ స్టాక్ భయంకరంగా పెరిగిపోయింది. అంటే 40% పైనే పెరిగిపోయింది. లాస్ట్ 5 days లోని స్టాక్ 50% పైనే పెరిగిపోయింది. ఇన్ఫాక్ట్ స్టాక్ ఇంతలా పెరిగింది కదా. సో స్టాక్ ఇంతలా పెరుగుతున్నదంటే ఫండమెంటల్లీ కంపెనీ స్ట్రాంగ్. అంటే ఇప్పుడు సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి చాలా కంపెనీస్ ఉన్నాయి కదా. CG పవర్ వాళ్ళదైతే
ప్లాంట్ కూడా స్టార్ట్ అయింది, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ త్వరలో ప్లాంట్ కూడా స్టార్ట్ అవబోతుంది. అండ్ వాళ్ళ బిజినెస్ కూడా బాగుంది, ఫండమెంటల్లీ గుడ్ కంపెనీస్ కూడా. సో అటువంటి స్టాక్స్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడలేదు, కానీ ఈ స్టాక్ ఇంతలా పెరుగుతుండడంతో ఒకసారి వీళ్ళ నెంబర్స్ లో ఏమైనా అంత బాగున్నాయా, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉందా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేశాను. ఒకసారి మీరు కూడా ఈ నెంబర్స్ చూడడానికి ప్రయత్నించండి. కన్సిస్టెంట్ గా లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి మీరు చూసినట్లయితే వీళ్ళ సేల్స్ చూడండి ఒకసారి, వీళ్ళు ఎంత సేల్స్ డెలివర్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు జస్ట్ 8 crores మాత్రమే సేల్స్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ బాటమ్ లైన్ విషయంకి వస్తే వీళ్ళు కన్సిస్టెంట్ గా లాస్ డెలివర్ చేస్తున్నటువంటి కంపెనీ. సో ఇక్కడ కంపెనీ మంచి కంపెనీయా చెడ్డ కంపెనీయా, రేపు పొద్దున్న సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి గ్రోత్ తో ఈ కంపెనీ భయంకరంగా పెరిగిపోద్దా లేదా ఎవరూ చెప్పలేం. కానీ ప్రీవియస్ గా కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ చూడండి, పెద్దగా ఫండమెంటల్లీ మీరు చూసారనుకోండి వీళ్ళ నెంబర్స్ లో పెద్దగా గ్రోత్ అది లేదు, ఏమీ లేదు. జస్ట్ SPL సెమీ కండక్టర్ అని ఉండడంతో ఈ సెమీకాన్ జరిగిన దగ్గర నుంచి స్టాక్ లో అయితే భయంకరంగా ర్యాలీ కనబడిపోతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి న్యూస్లు వస్తుంటాయి చూడండి, అంటే సెమీ కండక్టర్ రిలేటెడ్ గా కావచ్చు, దేని రిలేటెడ్ గా న్యూస్లు వస్తుంటాయి కదా. న్యూస్లు వచ్చినప్పుడు జనరల్ ఏం జరుగుతుందంటే కొన్ని ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్స్ ఉంటాయి. అంటే ఇది ఇప్పుడు ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్ అని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఐ డోంట్ నో ఇది ఆపరేటెడ్ డ్రివెన్ స్టాకా కాదా అని. బట్ కొన్ని ఆపరేటెడ్ డ్రివెన్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ టైంలో అవి భయంకరంగా పెరిగిపోతుంటాయి, దాని తర్వాత అగైన్ స్టాక్స్ పడిపోతుంటాయి. కాకపోతే రీటైలర్స్ ఏంటంటే పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి ఒక్కోసారి హై ప్రైస్ లోని ఆ స్టాక్స్ లోకి ఎంట్రీ అయ్యి దాని తర్వాత ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా కొన్నిసార్లు ఎగ్జిట్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి భయంకరంగా లాస్లు ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఏదైనా ఇండస్ట్రీ రిలేటెడ్ గా న్యూస్ వచ్చిన తర్వాత స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, బ్లైండ్ గా ఆ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేకండి. ఒకసారి ఆ కంపెనీస్ రిలేటెడ్ గా కొంత వర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఆ కంపెనీ రిలేటెడ్ గా వర్క్ చేసి మీకు ఆ కంపెనీ నిజంగా అంత గ్రోత్ డెలివర్ చేస్తుంది, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మేనేజ్మెంట్ బాగుంది, ఇటువంటివన్నీ మీకు అనిపించినప్పుడే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. కానీ స్టాక్ ప్రైస్ ఆధారంగా మాత్రం మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఎప్పుడు కూడా తీసుకోకండి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ క్లౌడ్ జీపీయూస్ ని ప్రొవైడ్ చేసేటువంటి E2E నెట్వర్క్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. మన ఇండియా యొక్క ఏ మిషన్ కోసం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దగ్గర నుంచి ఈ E2E నెట్వర్క్స్ వాళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 177 crores. దీనిలో భాగంగా మన ఇండియా యొక్క ఫౌండేషనల్ మోడల్ ని బిల్డ్ చేసేందుకు గాను వీళ్ళు H200 SXM అండ్ H100 SXM హై పెర్ఫార్మెన్స్ జీపీయూస్ ఏవైతే ఉన్నాయో వీటిని 360 days పాటు అలొకేట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని E2E నెట్వర్క్ స్టాక్ లోని ఒక్కసారి జంప్ కనపడింది. నెక్స్ట్ నెట్వెబ్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా ఇండియా AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఫర్దర్ గా కూడా బూస్ట్ చేసి దీని యొక్క క్యాపబిలిటీస్ ని అడ్వాన్స్ చేసేందుకు గాను వీళ్ళు కొత్తగా 1734 crores వరకు ఆర్డర్ విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ని ఎన్విడియా కటింగ్ ఎడ్జ్ బ్లాక్వెల్ ఆర్కిటెక్చర్ పైన బిల్డ్ చేసిన వీళ్ళ లేటెస్ట్ GPU యాక్సిలరేటెడ్ ప్లాట్ఫామ్ ని లివరేజ్ చేయడం ద్వారా ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా. అండ్ ఈ ఆర్డర్ ఫైనాన్షియల్ ఇయర్ 26 లాస్ట్ క్వార్టర్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ 27 ఫస్ట్ హాఫ్ వరకు అయితే ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇండియా AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్ రిలేటెడ్ గా కంపెనీస్ కి ఏవైతే ఈ ఆర్డర్స్ వస్తున్నాయో ఇవి ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఈ రోజు నెట్వెబ్ వాళ్ళకి కూడా ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి బోత్ జొమాటో అండ్ స్విగ్గీ అయితే షాక్ ఇచ్చాయి. ఈ జొమాటో అండ్ స్విగ్గీ ఇనిషియల్ గా మార్కెట్ లోకి వచ్చినప్పుడు వీళ్ళు ఫ్రీ సర్వీసెస్ ని అందించేవారు కదా. దాని తర్వాత 2023 లోని వీళ్ళు ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో దాని మెయింటెనెన్స్ రిలేటెడ్ గా అది నామినల్ ఫీ అయితే ఛార్జ్ చేస్తామని చెప్పి ఫీ ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు. దాని తర్వాత కంటిన్యూస్ గా ఈ ప్లాట్ఫామ్ ఫీని అయితే వీళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నారు. రీసెంట్ గా స్విగ్గీ వాళ్ళు వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీని 14 రూపీస్ కి పెంచేయడం జరిగింది. దీంతో ఇప్పుడు జొమాటో వాళ్ళు కూడా వీళ్ళ ప్లాట్ఫామ్ ఫీని 10 రూపీస్ నుంచి 12 రూపీస్ కి అయితే పెంచేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది కదా, జనరల్లీ ఈ ఫెస్టివల్ సీజన్ లోని ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ లోని డిమాండ్ అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది. సో ఈ డిమాండ్ ఇంతలా పెరుగుతుంది కాబట్టి దాన్ని మేనేజ్ చేసేందుకు గాను ఈ ప్లాట్ఫామ్ ఫీని అయితే వీళ్ళు పెంచుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రీవియస్ గా కూడా ఫెస్టివల్ సీజన్ లో వీళ్ళు ఇలాగే చెప్పారు. బట్ ఫెస్టివల్ సీజన్ అయిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ ఫీని తగ్గిస్తారా? తగ్గించరు కదా. వన్స్ పెంచిన తర్వాత దానికి మనం అలవాటు పడిపోతాం కాబట్టి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు. సో ఇప్పుడు కూడా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే పెంచారో అదైతే కంటిన్యూ అవుతుంది. సో ఈ ప్లాట్ఫామ్ ఫీ ఏదైతే పెంచుకుంటూ వెళ్తున్నారో దానివల్ల ఓవరాల్ గా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళపైన కొంత ఇంపాక్ట్ పడినా కూడా స్టాక్ మార్కెట్ పరంగా మనం చూసినట్లయితే ఇది బోత్ స్విగ్గీ అండ్ జొమాటో రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ ఆర్డర్ అయితే వచ్చింది. ఒక గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఈ ఆర్డర్ ని విన్ అయ్యామని అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1700 crores గా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా విన్ అయినటువంటి ఈ
ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ అవుట్ స్టాండింగ్ ఆర్డర్ బుక్ 4700 crores కి అయితే రీచ్ అయింది. ఓవరాల్ గా వీళ్ళు ఫ్రెష్ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టీబీఓ టెక్ స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ టీబీఓ టెక్ వాళ్ళు వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకునేందుకు గాను యుఎస్ కి చెందినటువంటి క్లాసిక్ వెకేషన్స్ అనేటువంటి కంపెనీని $125 million కి ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీని వీళ్ళు ఎక్వైర్ చేస్తుండడాన్ని మార్కెట్ ఎందుకు ఇంతలా పాజిటివ్ గా తీసుకుందంటే ఇయర్ 2024 లోని ఈ కంపెనీ $111 million వర్త్ రెవెన్యూని జనరేట్ చేసినట్లయితే $11.2 million వర్త్ ఎబిటాని జనరేట్ చేసింది. సో $111 million వర్త్ రెవెన్యూ జనరేట్ చేసినటువంటి ఈ కంపెనీని వీళ్ళు జస్ట్ $125 million కే ఎక్వైర్ చేస్తున్నారంటే వీళ్ళు చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ఈ కంపెనీని అయితే ఎక్వైర్ చేస్తున్నారు కదా. దీన్ని మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇది లగ్జరీ ట్రావెల్ హోల్సేలర్ కంపెనీ. సో ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా గ్లోబల్లీ వీళ్ళ ఫుట్ ప్రింట్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లి వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా గ్రో చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ఓవరాల్ గా ఈ కంపెనీని అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లోని ఎక్వైర్ చేయడంతో పాటు ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా ఫ్యూచర్ లోని స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉండడంతోనే స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ మేనేజ్మెంట్ ఈ రోజు సిఎన్బిసి తోని మాట్లాడుతూ వీళ్ళు $1 billion ఆర్డర్స్ రిలేటెడ్ గా బిడ్స్ అయితే ప్లేస్ చేశామని అండ్ అనదర్ 3500 crores వర్త్ ఆర్డర్స్ అయితే వీళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా క్లియర్ గా కనపడుతున్నట్టుగా అండ్ ఈ ఇయర్ అయితే వీళ్ళు స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ తోనే క్లోజ్ చేస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ ఫైనాన్స్ డీల్ లోని వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్స్ గనక వచ్చినట్లయితే అది వాటెక్ వాబాగ్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మారుతి సుజుకి వాళ్ళు వాళ్ళ న్యూ విక్టోరియస్ మోడల్ ఎస్యూవీని అయితే ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎస్యూవీ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో ఇప్పుడున్నటువంటి అన్ని స్మార్ట్ ఫీచర్స్ తోని ఎస్యూవీని అయితే వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ మోడల్ ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఒకవేళ వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్ కి మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి అది మారుతి సుజుకి వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళు గుజరాత్ బారుచ్ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళ కొత్త గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఫేజ్ 1 అయితే ఇనాగ్రేట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఫెసిలిటీకి వీళ్ళకి అన్ని రకాల పర్మిషన్స్ అండ్ అప్రూవల్స్ కూడా ఉన్నాయని అండ్ ఈ ఫేజ్ 1 లోని టోటల్ రియాక్టర్ కెపాసిటీ 440 KL ఉన్నది అండ్ దీన్ని ఇప్పుడు ఫేజ్ 1 కెపాసిటీ ఏదైతే ఉన్నదో అంతకన్నా 8 to 10 times వరకు కెపాసిటీని అయితే పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళు పెరుగుతున్నటువంటి డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఏవైతే ఈ కెపాసిటీస్ పెంచుకుంటున్నారో ఇది లాంగ్ టర్మ్ లోని ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఆదిత్య విజన్ స్టాక్ లోని మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ ఆదిత్య విజన్ లోని ఈ రోజు సెషన్ లోని మల్టిపుల్ బ్లాక్ డీల్స్ అయితే జరిగాయి. ఈ బ్లాక్ డీల్స్ జరగడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. దీనిలో సెల్లర్స్ ఎవరు బయర్స్ ఎవరు అనే డీటెయిల్స్ మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ యూనికెమ్ లాబొరేటరీస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి యూనికెమ్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు నేషన్ వైడ్ వీళ్ళు పంపించినటువంటి సైక్లోబెంజాపెరైన్ టాబ్లెట్స్ ని రీకాల్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. వీటిలోని ఒక్క బ్యాచ్ టాబ్లెట్స్ పైన మిస్ లేబులింగ్ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. అంటే బాటిల్ లోని మెలాక్సికమ్ టాబ్లెట్స్ ఉన్నట్లయితే వాటిపైన సైక్లోబెంజాపెరైన్ టాబ్లెట్స్ ఉన్నట్లుగా మిస్ లేబులింగ్ జరిగింది. సో ఒకవేళ ఎవరైనా ఆ టాబ్లెట్స్ వాడినట్లయితే పేషెంట్స్ కి రిస్క్ అవుతుంది కాబట్టి వాటిని అయితే రీకాల్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టవర్స్ కంపెనీ అయినటువంటి ఇండస్ టవర్స్ వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ ఇండస్ టవర్స్ వాళ్ళు వీళ్ళ బిజినెస్ ని ఆఫ్రికన్ మార్కెట్స్ కి కూడా ఎక్స్పాండ్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నైజీరియా, ఉగాండాతో పాటుగా ఆఫ్రికన్ రీజన్ లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్ కి కూడా వీళ్ళైతే ఎక్స్పాండ్ చేస్తామని ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం మనం చూసినట్లయితే ఇండస్ టవర్స్ లోని మెజారిటీ స్టేక్ అయితే ఎయిర్టెల్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు కదా. ఎయిర్టెల్ వాళ్ళకి ఆల్రెడీ ఆఫ్రికన్ మార్కెట్ లో ప్రెజెన్స్ అయితే ఉన్నది. సో ఎయిర్టెల్ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అవి కూడా యూజ్ చేసుకోవడం ద్వారా ఆఫ్రికన్ మార్కెట్ లోని వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గానే ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి ఇండస్ టవర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఆఫ్రికన్ మార్కెట్ లో వీళ్ళ బిజినెస్ ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ రీజియన్ లో కూడా బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేసుకోగలిసినట్లయితే అది లాంగ్ టర్మ్ లో ఇండస్ టవర్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది.
నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండోమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ క్యూపిడ్ వాళ్ళ దగ్గర $11.5 మిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే ఉన్నాయని, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసినట్లయితే 100 crores ప్లస్ ఆర్డర్స్ అయితే వీళ్ళకి ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో పాటుగా అదర్ కంట్రీస్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్డర్స్ బాగానే విన్నాయం. వీటితో పాటు త్వరలోనే యూరోప్ నుంచి అండ్ అలాగే బ్రెజిల్ నుంచి కూడా వీళ్ళు ఆర్డర్స్ అయితే యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినట్లయితే వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే స్ట్రాంగ్ గా గ్రో అవునున్నది కదా. సో ఇది క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ వాళ్ళు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 297 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వారణాసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది కదా, ఇక్కడ రన్వే ఎక్స్టెన్షన్ వర్క్స్ తో పాటు అదర్ వర్క్స్ కూడా చేయవలసి ఉన్నది. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 18 months లో ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ వారి ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు కాట్సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 64% స్టేక్ని అయితే అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ని వీళ్ళు 192 crores అయితే అక్వైర్ చేస్తున్నారు. వీళ్ళు అక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ అడ్వాన్స్ ట్రాన్స్ఫార్మర్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్గా వీళ్ళు బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఈరోజు సెషన్లో బోరోసిల్ రెన్యూబుల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే వచ్చాయి. నెంబర్స్ అయితే ఇంత లేట్ గా వచ్చాయని చాలా మంది అనుకోవచ్చు కదా. యాక్చువల్లీ వీళ్ళ జర్మనీ బిజినెస్ ఏదైతే ఉన్నదో ఆ బిజినెస్ సరిగ్గా నడట్లేదు. దాంతో ఆ బిజినెస్ ని క్లోజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఎందుకంటే ఆ బిజినెస్ ని నడిపినట్లయితే వీళ్ళపైన అదనపు భారం పడుతుంది కాబట్టి ఆ భారాన్ని తగ్గించుకునేందుకు గాను వీళ్ళు క్లోజ్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. దాన్ని మార్కెట్ కూడా పాజిటివ్ గానే తీసుకుంది. సో ఆ క్లోజర్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాని వలన వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ అంటే ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడంలో కొంత డిలే అయితే అయింది. సో ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసిన నెంబర్స్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ బాటమ్ లైన్ మీరు చూసినట్లయితే వీళ్ళ లాస్ చాలా పెరిగినట్టు కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఏంటంటే వీళ్ళ పైన మీరు ఇక్కడ చూడొచ్చు వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. దగ్గరగా 222 కోట్ల వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ ఉన్నది. ఆ ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ కూడా వచ్చింది. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ జర్మన్ బేస్డ్ సబ్సిడరీ కంపెనీని క్లోజ్ చేసేస్తున్నారు అని చెప్పేసి. సో ఆ క్లోజింగ్ ద్వారా ఏదైతే ఉన్నదో దాని యొక్క ఇంపాక్ట్ అయితే వీళ్ళు తీసుకున్నారు. ఆ ఇంపాక్ట్ తీసుకోవడం వల్లే మనకి లాస్ పెరిగినట్టుగా కనపడుతుంది. కానీ ఓవరాల్ గా మనకి ఆ వన్ టైం ఎక్సెప్షనల్ ఇంపాక్ట్ తీసి చూసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు ప్రాఫిట్ డెలివర్ చేశారు. సో ఇప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీని క్లోజ్ చేశారు. మనం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. వీటితో పాటు చైనీస్ నుంచి మన కంట్రీలో సోలార్ గ్లాస్ డంపింగ్ స్ట్రాంగ్ గా జరిగేది కదా. రీసెంట్ గా దానిపైన గవర్నమెంట్ యాంటీ డంపింగ్ డ్యూటీని కూడా విధించింది. సో యాంటీ డంపింగ్ డ్యూటీ కూడా వీళ్ళకి పాజిటివ్ ట్రిగర్ ప్లే చేసే అవకాశం ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.